నిరుద్యోగులందరూ ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ఉద్దేశం లేక వీళ్ళు జిల్లాల పునర్వ్యవస్థ అని చెప్పేసి ఒక అంశం తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు 2020లో దసరా రోజున 33 జిల్లాలు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేయడం, అభివృద్ధి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది, చేసిరు కూడా వారు. అయితే వీళ్ళకి ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇచ్చే ఉద్దేశం లేక, చేతగాక, ఈ చేతగాని మాటలని చెప్పలేక ఈ రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, హైదరాబాద్ బోర్డర్లు మార్చడం అని చెప్పి ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇష్యూ జారీ చేసింది, హోమ్ మినిస్ట్రీ. 2025 డిసెంబర్ తర్వాత కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా ఒక జీవో వచ్చింది. అయినా కానీ వీళ్ళు దీన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు నిరుద్యోగులు ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలో నిరసనలు చేసి ప్రారంభిస్తారో వీళ్ళు ఎమ్మటే ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని ఎమ్మటే అంటే నిరుద్యోగులు ఇంతగానో పోరాడతారు కాబట్టి ఆ పోరాటానికి కొద్దిగా ఎన్నిక ఉంటారు. ఇప్పుడు ఏదో కొత్త విషయం మనం పైకి లేపాలి. వాళ్ళు దీని గురించి అంటే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటారు కదా, ఈ పునర్వ్యవస్థీకరణ ఎట్లుంటది, మరి దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ఆలోచిస్తారు కదా, ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మర్చిపోతారని చెప్పేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.